ఎలక్ట్రాన్ గాడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో బౌండరీ కండిషన్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం. బౌండరీ కండిషన్స్ ఫస్ట్ డిఫైన్ చేస్తాను. బౌండరీ కండిషన్స్ అంటే ద కండిషన్స్ ఎగ్జిస్టింగ్ ఎట్ ద బౌండరీ ఆఫ్ ద టూ మీడియా వెన్ field passes from one medium to another medium called boundary conditions. Okay, repeat chestanu. The conditions existing at the boundary of the two media when field passes from one medium to another medium are called boundary conditions. ఇక్కడ వన్ మీడియం టు అనదర్ మీడియం అని అంటున్నాం అంటే ఒక ఫీల్డ్, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ అయినా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ బార్ అయినా, ఒక మీడియా నుంచి, మీడియా అనొచ్చు, మీడియం అనొచ్చు, ఒక మీడియా నుంచి ఇంకొక మీడియాకి పాస్ అవుతున్నప్పుడు ఓకే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి, బౌండరీ కండిషన్స్. వాటిని ఈ వీడియోలో మనం స్టడీ చేద్దాం. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం కొన్ని బౌండరీ కండిషన్స్ స్టడీ చేయాలి. ఓకే, ద కండిషన్స్ ఎగ్జిస్టింగ్ ఎట్ ద బౌండరీ ఆఫ్ టూ మీడియా వెన్ ఫీల్డ్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం కాల్డ్ బౌండరీ కండిషన్స్. ఇక్కడ ఒక మీడియం, టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉన్నాయి కదా. ఒకటి ఇక్కడ నేను ఈ క్లాస్లో ఒకటి బౌండరీ కండిషన్స్ between conductor and free space. రెండవది బౌండరీ కండిషన్స్ between two different dielectrics. ఈ రెండు రకాల బౌండరీ కండిషన్స్ ఉంటాయి. బౌండరీ కండిషన్స్ బిట్వీన్ ఒక మీడియం ఏమో కండక్టర్ తీసుకుంటాం, మీడియం 1, మీడియం 2 ఏమో ఫ్రీ స్పేస్ తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఫీల్డ్ పాస్ అవుతున్నప్పుడు అక్కడ కండిషన్స్ ఏంటో స్టడీ చేస్తాం. తర్వాత సెకండ్ టైప్ ఏంటంటే బౌండరీ కండిషన్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ డైఎలక్ట్రిక్స్. ఇక్కడ మీడియం 1లో డైఎలక్ట్రిక్కే తీసుకుంటాను, మీడియం 2లో కూడా డైఎలక్ట్రిక్కే తీసుకుంటాను, బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న డైఎలక్ట్రిక్స్ తీసుకుంటాను. ఓకే, అప్పుడు బౌండరీ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది స్టడీ చేస్తాం. ఓకే, ఫస్ట్ది ఏంటి చెప్పండి. బౌండరీ కండిషన్స్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఫ్రీ స్పేస్. అంటే మీడియం 1 అనేది కండక్టర్, మీడియం 2 అనేది ఫ్రీ స్పేస్. ఇలా ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఒక చోట నుండి ఇంకొక మీడియంకి పాస్ అవుతున్నప్పుడు అక్కడ బౌండరీ కండిషన్స్ స్టడీ చేస్తాం. రెండవది మీడియం 1ని డైఎలక్ట్రిక్ తీసుకుంటాను, మీడియం 2ని కూడా డైఎలక్ట్రిక్ తీసుకుంటాను. అప్పుడు బౌండరీ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ రెండు రకాలుగా స్టడీ చేద్దాం. ఈ టూ టైప్స్ ఆఫ్ బౌండరీ కండిషన్స్ని మనం స్టడీ చేయాలంటే టూ ఈక్వేషన్స్ యూస్ చేయాలి. ఒక ఈక్వేషన్ ఏంటంటే మ్యాక్స్వెల్ ఈక్వేషన్ నెంబర్ 2. డిఫరెన్షియల్ ఫామ్ ఉంది, ఇంటిగ్రల్ ఫామ్ ఉంది. ఇక్కడ మనం యూస్ చేయాల్సింది ఇంటిగ్రల్ ఫామ్, బాగా గుర్తుంచుకోవాలి. మళ్ళీ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనగానే 5 టైప్స్ ఉన్నాయి. టైం వేరింగ్ ఫీల్డ్, ఫ్రీ స్పేస్, స్టాటిక్, ఇంకా ఫేజర్ ఫామ్. కాబట్టి ఇక్కడ నేను ఏ టైప్ తీసుకుంటున్నానంటే స్టాటిక్, ఓన్లీ స్టాటిక్. ఇది ఒక ఈక్వేషన్ యూస్ చేయాలి. ఓకే, నేనేం చెప్పాను, ఈ బౌండరీ కండిషన్స్ స్టడీ చేయాలి అంటే 2 ఈక్వేషన్స్ యూజ్ అవుతాయి. ఆ ఈక్వేషన్స్ ఏంటంటే ఒకటి మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2. ఓకే, అదొక ఈక్వేషన్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2.
మరి ఇంటిగ్రల్ ఫామ్ తీసుకోవాలా డిఫరెన్షియల్ ఫామ్ తీసుకోవాలంటే ఇంటిగ్రల్ ఫామ్ తీసుకోవాలి. ఏ టైప్ తీసుకోవాలంటే స్టాటిక్ ఫీల్డ్కి సంబంధించిన మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, గాస్లా ఎలక్ట్రోస్టాటిక్స్కి రిలేటెడ్ ఉన్న గాస్లా ఉంది, అది కూడా ఇంటిగ్రల్ ఫామ్లో తీసుకోవాలి. ఓకే, బౌండరీ కండిషన్స్ రావాలి అంటే ఈ 2 ఈక్వేషన్స్ మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 ఇంటిగ్రల్ ఫామ్లోది, స్టాటిక్ ఫీల్డ్లో ఉన్నది. రెండవది గాస్లా ఎలక్ట్రోస్టాటిక్స్ రిలేటెడ్ ఇంటిగ్రల్ ఫామ్లో ఉన్నది. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటో చెప్తాను. మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 అనగానే ఇంటిగ్రల్ ఫామ్లో వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఫామ్ చాలామందికి తెలుసు, డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ బి డాట్ బార్. ఇది టైమ్ వేరింగ్ ఫీల్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2. ఓకే, ఇది పాయింట్ ఫామ్, డిఫరెన్షియల్ ఫామ్. దీని ఇంటిగ్రల్ ఫామ్గా ఎలా వస్తుందంటే ఇంటిగ్రల్ ఈ బార్ డిఎల్ బార్ ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ ఈ బార్ డిఎల్ బార్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ బి డాట్ బార్ డిఎస్ బార్. ఇది ఇంటిగ్రల్ ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇదేమో పాయింట్ ఫామ్, ఇది మనకు అవసరం లేదు, ఇది మనకు కావాల్సింది. బట్ ఇది కూడా టైం వేరింగ్ ఫీల్డ్ది రాశాను ఇప్పుడు. కానీ ఇక్కడ నేనేం చెప్పాను, స్టాటిక్ ఫీల్డ్ యూజ్ చేయాలి. స్టాటిక్ ఫీల్డ్ ప్రకారం బి డాట్ బార్ 0 ఉండాలి. బి డాట్ బార్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ కరెంట్ డెన్సిటీ అనేది 0 ఉండాలి స్టాటిక్ ఫీల్డ్లో. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ ఈ బార్ డిఎల్ బార్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఇక్కడ బి డాట్ బార్ 0 తీసుకుంటే కంప్లీట్గా రైట్ సైడ్ 0 అవుతుంది. ఇది మనకు కావలసిన ఇంటిగ్రల్ ఫామ్ స్టాటిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి మ్యాక్స్వెల్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇది ఇప్పుడు మనం దీన్ని ఒకటి యూజ్ చేయాలి బౌండరీ కండిషన్స్ కోసం. తర్వాత రెండోది ఏం చెప్పాను, గాస్లా ఎలక్ట్రోస్టాటిక్స్ రిలేటెడ్ ఉన్న ఇంటిగ్రల్ ఫామ్. అంటే మనకి స్టేట్మెంట్ తెలుసు, గాస్లా ద నెట్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ క్లోజ్డ్ సర్ఫేస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్క్లోజ్డ్ చార్జ్. ఆ స్టేట్మెంట్ నుంచి మనం ఒక ఎక్స్ప్రెషన్ స్టడీ చేసాం, ఒక ఈక్వేషన్ దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ డి బార్ డిఎస్ బార్ ఈక్వల్ టు క్యూ. ఓకే, ఈ 2 ఈక్వేషన్స్ యూస్ చేసి బౌండరీ కండిషన్స్ 2 రకాలుగా మనం స్టడీ చేయాలి. నేను 2 టైప్స్ ఇచ్చాను కదా, ఒకటి బౌండరీ కండిషన్స్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఫ్రీ స్పేస్. ఓకే, 2 వేరు మీడియంస్ తీసుకున్నప్పుడు. తర్వాత బౌండరీ కండిషన్స్ బిట్వీన్ డైఎలక్ట్రిక్ మీడియంస్ 2 తీసుకొని వాటి మధ్య బౌండరీ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి. ఇలా 2 రకాలుగా మనం డిరైవ్ చేద్దాం. ఓకే, డైరెక్ట్గా ఇవి బౌండరీ కండిషన్స్ ఇది డిరైవ్ చేయాల్సినంత నెసిటీ కూడా లేదు. ఇంతవరకు మీరు రాసి ఇంట్రడక్షన్ పార్ట్ బౌండరీ కండిషన్స్ అంటే ఏంటి అనేది ఒకటి డిఫైన్ చేయాలి. తర్వాత ఎన్ని రకాలుగా బౌండరీ కండిషన్స్ని కేటగరైజ్ చేశారు నేను చెప్పాను కదా, ఆ 2 పాయింట్స్ రాయాలి. తర్వాత ఆ బౌండరీ కండిషన్స్ని స్టడీ చేయడానికి ఈక్వేషన్స్ ఏం యూజ్ చేస్తారు అది అంతవరకు రాయాలి. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాయాలి. ఈ బౌండరీ కండిషన్స్ స్టడీ చేయాలి అంటే ఇప్పుడు ఒక ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానివ్వండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానివ్వండి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి, మీడియం 1 నుంచి మీడియం 2కి పాస్ చేసే సందర్భంలో బౌండరీ కండిషన్స్ రాస్తాం కదా. ముందు అక్కడ ఆ సందర్భంలో మనం ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పాస్ చేస్తూ ఉంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డీకంపోజ్ అవుతుంది. డీకంపోజ్ అంటే 2 రకాలుగా ఇక్కడ అది స్ప్లిట్ అవుతుంది. ఒకటి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 2 భాగాలుగా స్ప్లిట్ అవుతుంది. ఒకటి టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటారు, టాంజెన్షియల్ కాంపోనెంట్. రెండవది నార్మల్ కాంపోనెంట్. 2 రకాలుగా డీకంపోజ్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేస్తున్నప్పుడు ఈ బౌండరీ కండిషన్స్లో ఒక మెయిన్ ప్రాపర్టీ ఇది నేర్చుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డీకంపోజ్ అవుతుంది టాంజెన్షియల్ కాంపోనెంట్గా మరియు నార్మల్ కాంపోనెంట్గా. టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ tan, నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్
ఈఎన్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, వీటిని కూడా వెక్టార్స్గా తీసుకోవచ్చు, అయితే కంప్లీట్గా స్కేలార్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు, ఈ ఈక్వల్ టు E10 ప్లస్ ఈఎన్ లాగా. ఓకే ఓకే, ఇక్కడ స్ప్లిట్ అయింది, టాంజెన్షియల్ కాంపోనెంట్ నార్మల్ కాంపోనెంట్ రెండు కలిస్తేనే ఎలక్ట్రిక్ ఫీల్డ్, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డీకంపోజ్ అయినప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద బేస్ అయి ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా డీకంపోజ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, దాన్ని డి బార్తో రిప్రజెంట్ చేస్తాం. డి బార్కి ఫార్ములా ఏంటి? ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్. ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్. ఇక్కడ ఈ బార్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డీకంపోజ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డి బార్ కూడా డీకంపోజ్ అవుతుంది. ఎలా? టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డి బార్ ఈక్వల్ టు టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ప్లస్ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, ఈ టూ ఈక్వేషన్స్ కూడా మీరు రాయాలి. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డీకంపోజ్ అవుతుంది. ఈ విధంగా టాంజెన్షియల్ కాంపోనెంట్గా నార్మల్ కాంపోనెంట్గా అది స్ప్లిట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ప్లిట్ అయితే దాని కరస్పాండింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా స్ప్లిట్ అవుతుంది. తప్పనిసరిగా ఈ 2 పాయింట్స్ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ రాయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ ఈజ్ జీరో, అది గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్, ఇన్సైడ్ కండక్టర్, ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ మీడియంస్ తీసుకున్నాం కదా, ఒకటి కండక్టర్, ఫ్రీ స్పేస్, తర్వాత 2 డైఎలక్ట్రిక్స్ మధ్య బౌండరీ కండిషన్స్ అని స్టార్టింగ్లో 2 పాయింట్స్ చెప్పాను. కండక్టర్కి ఇన్సైడ్గా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా జీరో ఉంటుంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ జీరో అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉన్న ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇన్సైడ్ ద కండక్టర్ ఆల్సో జీరో అవుతుంది. తర్వాత వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రోవి ఆల్సో జీరో అవుతుంది. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రోవి జీరో అవుతుంది. ఇక్కడ దీని నుండి మనం ఒక పాయింట్ చెప్పొచ్చు, నో ఛార్జ్ కెన్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద కండక్టర్. నో ఛార్జ్ కెన్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద కండక్టర్ ఆర్ ఇన్సైడ్ ద కండక్టర్. దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ జీరో. ఓకే, ఈ విధంగా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ జీరో, ఈ విధంగా రాయొచ్చు. ఇవి మనం ముఖ్యంగా ఈ ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక నేను డైరెక్ట్గా బౌండరీ కండిషన్స్ మీద ఫోకస్ చేస్తాను. ఇంతవరకు ఇంట్రడక్షన్ పార్ట్గా ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ యూస్ చేసి 2 ఈక్వేషన్స్ యూస్ చేయాలి అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఈక్వేషన్ ఏమన్నాను? ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ స్టాటిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2, ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ ఈ బార్ డిఎల్ బార్ ఈక్వల్ టు 0. ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ యూస్ చేసి మనం ఫైనల్గా మనకి బౌండరీ కండిషన్ ఏమొస్తుంది అంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. E10 అంటే ఏంటి? టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి రైట్ సైడ్ 0 వస్తుంది కదా రిజల్ట్. సో దీనికి ఈక్వలెంట్గా మనం టాంజెన్షియల్ కాంపోనెంట్ తీసుకున్నప్పుడు టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో 0. ఓకే, ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అంటే దానికి బేస్ ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ నెంబర్ 2 ఫర్ స్టాటిక్ ఫీల్డ్. ఓకే, E10 ఈక్వల్ టు 0. E10 0 అయితే దాని కరస్పాండింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, D అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. Dకి ఫార్ములా ఎప్సిలాన్ ఇంటూ E. ఓకే, ఇప్పుడు ఒకవేళ టాంజెన్షియల్ కాంపోనెంట్ టర్మ్స్లో రాస్తే D10 ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ E10. ఓకే, అప్పుడు ఇక్కడ మనం E10 ఈక్వల్ టు 0 అని చెప్పుకుంటున్నాం కదా ఈ ఈక్వేషన్ నుండి. ఇప్పుడు E10 0 అయితే D10 ఎంత అవుతుంది? ఎప్సిలాన్ ఇంటూ 0, D10 కూడా 0 అవుతుంది. సో E10 ఈక్వల్ టు 0, D10 ఈక్వల్ టు 0. ఇది ఈ 2 కండిషన్స్ కూడా ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాలి. బౌండరీ కండిషన్స్ అనగానే మీరు మెయిన్ రాయాల్సినవి
E tan equal to 0, first boundary condition. Second boundary condition, D tan equal to 0. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ఈక్వేషన్ యూస్ చేస్తాను. 2 ఈక్వేషన్స్ యూస్ చేస్తామని చెప్పాను కదా బౌండరీ కండిషన్స్ స్టడీ చేయడానికి. ఇంకొక ఈక్వేషన్ ఏంటి? గాస్ లా ఎలక్ట్రోస్టాటిక్స్ ఇంటిగ్రల్ ఫార్మ్, దట్ ఈస్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ d bar ds bar ఈక్వల్ టు q. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న టోటల్ ఛార్జ్ని నేను మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ రోయల్లో డిఫైన్ చేయొచ్చు, రోఎస్లో చెప్పొచ్చు, రోవీలో చెప్పొచ్చు. లైన్ ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. నేను సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈ ఫామ్లో చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ సర్ఫేస్ ఫామ్లో ఉంది కదా. సో క్యూకి టోటల్ ఛార్జ్కి డెఫినేషన్ ఏంటంటే ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ రోఎస్ డిఎస్ బార్. కంపేర్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్, రైట్ సైడ్ కూడా ఇంటిగ్రల్ ఓవర్ ఎస్. సో మనం కంపేర్ చేస్తే ఎల్హెచ్ఎస్లో డి బార్ ఉంది, ఆర్హెచ్ఎస్లో రోఎస్ ఉంది. ఈ రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. డి బార్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, రోఎస్ అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఓకే, ఇప్పుడు దీని నుండి ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ 2 యూస్ చేస్తే ఫైనల్గా డి బార్ ఈక్వల్ టు రోఎస్ అని వచ్చింది కదా. దీని నుంచి నేను ప్రీవియస్గా టాంజెన్షియల్ కాంపోనెంట్స్ గురించి బౌండరీ కండిషన్స్ ఇచ్చాను టాంజెన్షియల్ ఫామ్లో. ఇప్పుడు నార్మల్ కాంపోనెంట్లో ఇస్తానన్నమాట ఈ కండిషన్ యూస్ చేసి. ఒకటి ఇప్పుడు నార్మల్ కాంపోనెంట్లో ఇస్తే డిఎన్ ఈక్వల్ టు రోఎస్. ఇక్కడ డిఎన్ అంటే ఏంటి? నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద, డి అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ప్రతి పదానికి, ప్రతి పారామీటర్కి మీరు స్పెసిఫై చేయాలి. ఎన్ అంటే నార్మల్ కాంపోనెంట్, డి అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. దీన్ని డిఎన్ అంటే ఏమని చదువుతాం? నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ దట్ ఈక్వల్ టు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఓకే, డిఎన్ ఈక్వల్ టు రోఎస్. ప్రీవియస్గా మనం 2 బౌండరీ కండిషన్స్ చెప్పాను, అవి టాంజెన్షియల్ కాంపోనెంట్స్. ఈ tan 0, రెండోది డి tan 0. ఇప్పుడు నేను ఈ సెకండ్ ఈక్వేషన్ యూస్ చేసి ఇప్పుడు మనకు వచ్చిన మరో బౌండరీ కండిషన్ ఏంటంటే డిఎన్ ఈక్వల్ టు రోఎస్. ఓకే, డిఎన్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది మూడవది బౌండరీ కండిషన్స్లో, ఇది మూడవది, డిఎన్ ఈక్వల్ టు రోఎస్. ఓకే, ఇప్పుడు డిఎన్ తెలిస్తే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, డి అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ తెలిస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా తెలుస్తుంది కదా. అంటే ఏ ఫార్ములా రిలేషన్? డి ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈ. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నార్మల్ కాంపోనెంట్స్లో ఈ ఫార్ములా రాస్తే డిఎన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈఎన్. అప్పుడు ఈఎన్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ ఈక్వల్ టు డిఎన్ బై ఎప్సిలాన్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ డిఎన్ వాల్యూ ఎంత వచ్చింది? రోఎస్ వచ్చింది. డిఎన్ ఈక్వల్ టు రోఎస్ బై ఎప్సిలాన్. అంటే దేర్ ఫోర్ ఈఎన్ ఈక్వల్ టు ఎంత? రోఎస్ బై ఎప్సిలాన్. డిఎన్ వాల్యూ రోఎస్ అయితే ఈఎన్ వాల్యూ ఎంత అవుతుంది? రోఎస్ బై ఎప్సిలాన్. ఓకే, ఈ 4 కండిషన్స్ బౌండరీ కండిషన్స్. బౌండరీ కండిషన్స్ ఫస్ట్ టైప్ అన్నమాట. నేను 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. బౌండరీ కండిషన్స్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఫ్రీ స్పేస్, ఇది ఫస్ట్ కేటగిరీ బౌండరీ కండిషన్స్. ఓకే, అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ తీసుకున్నాను. కండక్టర్ ఫస్ట్ మీడియం, ఫ్రీ స్పేస్ అనేది సెకండ్ మీడియం. ఇలా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ తీసుకున్నప్పుడు మనకి ఒక 2 ఈక్వేషన్స్ కూడా యూస్ చేసాం. అప్పుడు మనకు ఫైనల్గా వచ్చిన ఈ 4 బౌండరీ కండిషన్స్. ఓకే, ఈ tan ఈక్వల్ టు 0, వీటిలో ఏం చదువుతారో కూడా చెప్పాను. టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీరు ఎగ్జామ్లో స్పెసిఫై చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ని. డి tan అంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ 0. మూడవది నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈక్వల్ టు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ రోఎస్. ఇది ఫోర్త్ వన్. నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు రోఎస్ బై ఎప్సిలాన్. రోఎస్ అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. ఓకే, ఇంతవరకు ఒక కేటగిరీ అయిపోయాయి బౌండరీ కండిషన్స్. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఏంటి అంటే, సెకండ్ కేటగిరీ బౌండరీ కండిషన్స్ బిట్వీన్ 2 డైఎలక్ట్రిక్స్.
టూ డైఎలక్ట్రిక్స్. అంటే ఇక్కడ మీడియం 1 అనేది డైఎలక్ట్రిక్, మీడియం 2 అనేది కూడా డైఎలక్ట్రిక్. ఇలాంటప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి పాస్ అవుతున్నప్పుడు బౌండరీ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ టాపిక్లో దీన్ని చెప్తాను. ఇక్కడ కూడా మనం బేసిక్గా మనం యూజ్ చేయాల్సిన ఈక్వేషన్స్ 2 ఉన్నాయి. ప్రీవియస్గా యూజ్ చేసిన ఈక్వేషన్స్ అవేం చెప్పండి? 2 ఈక్వేషన్స్ యూజ్ చేయాలి బౌండరీ కండిషన్స్ని స్టడీ చేయాలంటే. మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 ఫర్ స్టాటిక్ ఫీల్డ్ ఇంటిగ్రల్ ఫార్మ్, దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఓవర్ ఎల్ ఈ బార్ డిఎల్ బార్ ఈక్వల్ టు 0. రెండోది గాస్ లా ఎలక్ట్రోస్టాటిక్స్ ఇంటిగ్రల్ ఫార్మ్, దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ డి బార్ డిఎస్ బార్ ఈక్వల్ టు క్యూ. ఈ 2 ఈక్వేషన్స్ మనం యూజ్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ నేను టాంజెన్షియల్ కాంపోనెంట్స్లో ఇస్తాను, తర్వాత నార్మల్ కాంపోనెంట్లో ఇస్తాను. ఫస్ట్ టాంజెన్షియల్ కాంపోనెంట్లో ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏంటంటే ఈ tan 1 ఈక్వల్ టు ఈ tan 2. ఫస్ట్ ఈక్వేషన్ యూస్ చేసి బౌండరీ కండిషన్ 1 రాశాను టాంజెన్షియల్ ఫామ్లో. ఈ tan 1 ఈక్వల్ టు ఈ tan 2. ఇక్కడ 1, 2 అనేది ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ మనం తీసుకున్న 2 మీడియంస్ కూడా డైఎలక్ట్రిక్సే కాబట్టి. ప్రీవియస్ కేసులో అయితే అవి 2 డిఫరెంట్, కండక్టర్ ఫ్రీ స్పేస్. బట్ ఇక్కడ 2 సేమే కాబట్టి అది ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ డైఎలక్ట్రిక్ సెకండ్ డైఎలక్ట్రిక్ అని మనకు తెలియడం కోసం ఈ tan 1 ఈ tan 2. ఈ tan 1 అంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఫస్ట్ డైఎలక్ట్రిక్ అనేది అర్థం. తర్వాత ఈ tan 2 అంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ ద సెకండ్ డైఎలక్ట్రిక్. ఈ 2 కూడా సేమే. ఓకే, ఈ tan 1 ఈక్వల్ టు ఈ tan 2. ఇది ఫస్ట్ బౌండరీ కండిషన్ సెకండ్ కేటగిరీలో. ఇప్పుడు మనకి ఈ తెలిస్తే మనకి డి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిలేషన్ ఉంది కదా, డి ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ. ఓకే, అప్పుడు డి ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ. అప్పుడు ఈ ఈక్వల్ టు ఏమవుతుంది? ఓకే, మనకి డి ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ అనే ఫార్ములా నుండి మనం రాద్దాం బౌండరీ కండిషన్స్. డి tan 1 ఈక్వల్ టు, ఇక్కడ ఈ tan 1 ఈక్వల్ టు ఈ tan 2 ఉంది. అట్లానే డి tan 1 ఈక్వల్ టు ఈ ఫార్ములా నుంచి డి tan 1 ఈక్వల్ టు ఏమవుతుంది? ఎప్సిలాన్ ఇంటూ ఈ tan 1. ఓకే, ఎప్సిలాన్ ఇంటూ ఈ tan 1. అదేవిధంగా సెకండ్ డైఎలక్ట్రిక్ మీడియంకి డి tan 2 రాస్తున్నాను. డి tan 2 ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ tan 2 అవుతుంది. ఓకే, ఇట్లా 2 డిఫరెంట్ కండిషన్స్ లాగా కాకుండా ఒక దీనికి రిలేషన్ ఇస్తాను. ఈక్వేషన్ 1లో సింపుల్గా ఎలా రాసామో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ యూస్ చేసి నేను ఒకే కండిషన్ ఇస్తాను, బౌండరీ కండిషన్. ఎలా అంటే వీటి రేషియో తీసుకోవాలి. డి tan 1కి డి tan 2కి రేషియో తీసుకోవాలి. డి tan 1 బై డి tan 2 ఈక్వల్ టు ఇక్కడ కూడా చూడండి, ఇది మీడియం 1కి ఎప్సిలాన్ 1 అని తీసుకోండి ఫస్ట్ డైఎలక్ట్రిక్కి, సెకండ్ డైఎలక్ట్రిక్కి ఎప్సిలాన్ 2 అని తీసుకోండి. మనకి ఇంకా ఈజీగా ఉంటుంది ఐడెంటిఫికేషన్. ఓకే, ఇప్పుడు చూడండి డి tan 1 బై డి tan 2 చేస్తే డి tan 1 వాల్యూ ఎంత? ఎప్సిలాన్ 1 ఈ tan 1. డి tan 2 వాల్యూ ఎప్సిలాన్ 2 ఈ tan 2. ఓకే, అసలు ఎప్సిలాన్కి ఫార్ములా ఏంటి? మీడియంలో ఎప్సిలాన్కి ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ఇక్కడ మనం 2 రకాల ఎప్సిలాన్స్ ఉన్నాయి. ఒక డైఎలక్ట్రిక్ మీడియంకి ఎప్సిలాన్ 1, సెకండ్ డైఎలక్ట్రిక్ మీడియంకి ఎప్సిలాన్ 2. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? ఎప్సిలాన్ నాట్ అనేది ఎప్పుడూ మారదు, ఇది కాన్స్టెంట్ వాల్యూ 8.854 ఇంటూ 10⁻⁻12 ఎప్సిలాన్ నాట్ వాల్యూ. అందుకే దాన్ని నేను చేంజ్ చేయట్లేదు. ఇక్కడ మాత్రం ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటారు ఎప్సిలాన్ ఆర్ని, ఆర్ రిలేటివ్ పర్మిటివిటీ అంటారు. ఇదైతే చేంజ్ అవుతుంది డిఫరెంట్ మీడియంస్కి డిఫరెంట్, ఎప్సిలాన్ R1 ఎప్సిలాన్ R2. ఓకే, ఇప్పుడు ఇది నేను అప్లై చేస్తాను ఇక్కడ. d tan 1 by d tan 2 ఈక్వల్ టు ఎప్సిలాన్ 1 అంటే ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ R1 ఇంటూ
E tan 1 by epsilon 2 అంటే epsilon naught into epsilon r2 into E tan 2. epsilon naught get cancelled. ఓకే, మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏమని రాసుకున్నాం? E tan 1 ఈక్వల్ టు E tan 2. ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏముంది? E tan 1 ఈక్వల్ టు E tan 2. దీన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. E tan 1 ఈక్వల్ టు E tan 2 అంటే ఇప్పుడు డినామినేటర్లో E tan 2కు బదులుగా E tan 1 అని తీసుకోవచ్చు కదా. అంటే E tan 1 ఈక్వల్ టు E tan 2 రెండు సేమే అయినప్పుడు ఇక్కడ దీన్ని 1గా మార్చుకోవచ్చు. E tan 2 ఈక్వల్ టు E tan 1 అవుతుంది కదా, అప్పుడు ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా D tan 1 బై D tan 2 ఎంత వస్తుంది? ఎప్సిలాన్ r1 బై ఎప్సిలాన్ r2. ఓకే, ఇది ఒక బౌండరీ కండిషన్. ఇది సెకండ్ వన్. ఈ సెకండ్ కేటగిరీలో సెకండ్ వన్. ఇది సెకండ్ కేటగిరీలో ఫస్ట్ వన్ E tan 1 ఈక్వల్ టు E tan 2. ఓకే, తర్వాత ఇప్పుడు వరకు నార్మల్ టాంజెన్షియల్ కాంపోనెంట్స్లో చెప్పాను. నార్మల్ కాంపోనెంట్స్లో చెప్పాలి అంటే తర్వాత మనం సోర్స్ ఈక్వేషన్స్ రెండు యూస్ చేస్తున్నాం కదా, సెకండ్ ఈక్వేషన్ యూస్ చేయాలి. అంటే గాస్లా ఇంటిగ్రల్ d బార్ ds బార్ ఈక్వల్ టు q. ఇది గాస్లా ఇది యూస్ చేస్తే మనకి బౌండరీ కండిషన్ నార్మల్ కాంపోనెంట్స్లో వస్తుంది. అప్పుడు నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫర్ ద ఫస్ట్ మీడియం ఈక్వల్ టు నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫర్ సెకండ్ డైఎలక్ట్రిక్ dn1 ఈక్వల్ టు dn2. ప్రీవియస్గా E tan 1 ఈక్వల్ టు E tan 2 రాశా కదా, టాంజెన్షియల్ కాంపోనెంట్ 1 ఈక్వల్ టు టాంజెన్షియల్ కాంపోనెంట్ 2 అని. ఇక్కడ కూడా నార్మల్ కాంపోనెంట్ 1 ఈక్వల్ టు నార్మల్ కాంపోనెంట్ 2. ఓకే, బట్ ప్రీవియస్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాం బౌండరీ కండిషన్లో, ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది ఇప్పుడు ఇది థర్డ్ కండిషన్. బౌండరీ కండిషన్స్ ఇప్పటికి ఇది దీంతో 3 అవుతాయి. dn1 ఈక్వల్ టు dn2 అనేది థర్డ్ వన్ బౌండరీ కండిషన్ సెకండ్ కేటగిరీలో. ఓకే, ఇప్పుడు దీన్ని యూస్ చేసి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈలో రాయొచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో రిలేషన్ ఉంది కదా, d ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈ. ఓకే, అట్లానే అప్పుడు E ఈక్వల్ టు ఏమవుతుంది? d బై ఎప్సిలాన్ అవుతుంది. ఇఫ్ d ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈ దెన్ E ఈక్వల్ టు d బై ఎప్సిలాన్. అప్పుడు En1 ఏమవుతుంది? En1 ఈ కండిషన్ నుంచి En1 ఈక్వల్ టు dn1 బై ఎప్సిలాన్ 1. అట్లానే En2 ఈక్వల్ టు dn2 బై ఎప్సిలాన్ 2. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి రేషియో తీసుకుంటాను, En1 బై En2. ఓకే, En1 బై En2 ఈ రెండింటికి రేషియో తీసుకుంటే ఏమవుతుంది? dn1 బై ఎప్సిలాన్ 1 హోల్ బై dn2 బై ఎప్సిలాన్ 2. అప్పుడు ఏమవుతుంది? dn1 బై ఎప్సిలాన్ 1 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది, డినామినేటర్లో ఉంది, ఎప్సిలాన్ 2 బై dn2. మనం థర్డ్ వన్ బౌండరీ కండిషన్ రాసుకున్నాం కదా, dn1 ఈక్వల్ టు dn2 అని. అంటే ఇక్కడ ఏదైనా ఒకదానికి బదులుగా dn2 ఈక్వల్ టు dn1 అని మార్చుకుంటే అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే ప్రీవియస్ కండిషన్ నుంచి రెండు సేమే కదా, ఎందుకంటే క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1. దీన్నే మనం ఇందా చెప్పాను కదా, ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ r2 రాసుకోవచ్చు. ఎప్సిలాన్ 2ని ఎప్సిలాన్ 1 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ r1 అని రాసుకోవచ్చు. ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ అయితే ఇలా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టర్మ్స్లో అంటే రిలేటివ్ పర్మిటివిటీ టర్మ్స్లో ఇలా చెప్పొచ్చు, లేకపోతే సింపుల్గా ఇలా కూడా ఉంచవచ్చు, ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1. ఓకే, ఇది ఫైనల్గా దేనికి ఈక్వలెంట్? En1 బై En2 నార్మల్ కాంపోనెంట్స్ యొక్క రేషియోకి ఈక్వల్ అనమాట, En1 బై En2. ఇది ఫోర్త్, ఈ సెకండ్ కేటగిరీలో ఫోర్త్ బౌండరీ కండిషన్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా అన్నీ రాస్తాను ఒకసారి. ఇంతటితో 2 కేటగిరీస్ అయిపోయాయి. మళ్ళీ అవన్నీ కలిపి ఒక చోట రాస్తాను. ఒక కేటగిరీ ఏంటి? బౌండరీ కండిషన్స్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఫ్రీ స్పేస్. ఇక్కడ ఒక 4 బౌండరీ కండిషన్స్ రాయాలి. రెండోది ఏంటి కేటగిరీ? బౌండరీ కండిషన్స్ బిట్వీన్ 2 డైఎలక్ట్రిక్స్.
బిట్వీన్ టూ డైఎలక్ట్రిక్స్. దీనిలో ఫస్ట్ది ఏం చెప్పుకున్నాం, ఏం డిరైవ్ చేస్తాం, బౌండరీ కండిషన్స్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఫ్రీ స్పేస్. ద ఫస్ట్ బౌండరీ కండిషన్ ఈస్ టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. అప్పుడు టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆల్సో 0. తర్వాత నార్మల్ కాంపోనెంట్స్, రెండు టాంజెన్షియల్ కాంపోనెంట్ కండిషన్స్ ఉంటాయి, రెండేమో నార్మల్ కాంపోనెంట్కి సంబంధించినవి ఉంటాయి. మూడవది నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈక్వల్ టు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ρs. నాలుగవది నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ En ఈక్వల్ టు ρs బై ఎప్సిలాన్. దీన్నే ρs బై, ఇక్కడ ఎప్సిలాన్కి బదులుగా మీడియంలో ఫార్ములా ఉంది కదా, ε0 ఇంటూ εr. ఓకే, ఇది కండక్టర్ అండ్ ఫ్రీ స్పేస్కి బౌండరీ కండిషన్స్ 4. అలానే టూ డైఎలక్ట్రిక్స్ తీసుకుంటే మీడియం 1 మీడియం 2లో కూడా టూ డైఎలక్ట్రిక్స్ తీసుకుంటే అప్పుడు ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది, E tan 1 ఈక్వల్ టు బౌండరీ కండిషన్ E tan 1 ఈక్వల్ టు E tan 2. E tan 1 ఈక్వల్ టు E tan 2 అయినప్పుడు మనకి D tan 1 రేషియో తీసుకున్నాం కదా, D tan 1 బై D tan 2 అనేది ε1 బై ε2 లేదా εr1 బై εr2. ఓకే, నెక్స్ట్ థర్డ్ బౌండరీ కండిషన్ సెకండ్ కేటగిరీలో నార్మల్ కాంపోనెంట్స్. ఫస్ట్ 2 టాంజెన్షియల్ కాంపోనెంట్స్, 3 and 4 నార్మల్ కాంపోనెంట్స్లో ఇస్తాం. dn1 ఈక్వల్ టు dn2, నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫర్ ద ఫస్ట్ డైఎలక్ట్రిక్ ఈక్వల్ టు dn2. దీన్ని యూజ్ చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో రేషియో తీసుకుంటే En1 బై En2 ఈక్వల్ టు ε2 బై ε1 ఆర్ εr2 బై εr1 వచ్చాయి. ఓకే, ఇదే విధంగా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా బౌండరీ కండిషన్స్ మనకి ఈ కేటగిరీలోనే ఈ సెకండ్ కేటగిరీలో ఉంటాయి. ఓకే, బౌండరీ కండిషన్స్ మ్యాగ్నెటోస్టాటిక్స్, కంప్లీట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి పాస్ చేసేటప్పుడు సెకండ్ కేటగిరీలో అంటే టూ సేమ్ టైప్ ఆఫ్ మీడియంస్ తీసుకున్నప్పుడే మనం రాయగలం. ఒకటి ఈక్వేషన్ 1 ఇది చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి, అండ్ ఈక్వేషన్ 3 ఈ టూ కండిషన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ టూ కండిషన్స్ మళ్ళీ రాస్తాను నేను కింద. ఒకటి ఏంటి, E tan 1 ఈక్వల్ టు E tan 2, ఇవి ఎలక్ట్రిక్ ఫీల్డ్. అట్లానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా రాస్తాం, H tan 1 ఈక్వల్ టు H tan 2, అంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ద ఫస్ట్ మీడియం ఈక్వల్ టు టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ద సెకండ్ మీడియం. అట్లానే థర్డ్ కండిషన్ యూజ్ చేసి dn1 ఈక్వల్ టు dn2, అది ఎలక్ట్రోస్టాటిక్స్లోది. dn1 ఈక్వల్ టు dn2 అనేది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీకి సంబంధించింది, అంటే ఎలక్ట్రోస్టాటిక్స్. దీని నుంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఇది D అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటోస్టాటిక్స్లో వచ్చేసి bn1 ఈక్వల్ టు, B అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, bn2 అని రాస్తాం. ఓకే, ఈ విధంగా దాని కరస్పాండింగ్ ఇంకా మనం రేషియోస్ కూడా తీసుకోవచ్చు. H tan 1 ఈక్వల్ టు H tan 2, bn1 ఈక్వల్ టు bn2. ఇక్కడ పై ఈక్వేషన్స్ చూస్తే ఇక్కడ మనకి ఎప్సిలాన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్సిలాన్స్లో, అంటే ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీలో వచ్చింది కదా, ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి పాస్ అయ్యేటప్పుడు మీకు ఆన్సర్ పర్మియబిలిటీస్లో వస్తుంది అనమాట. ఓకే, మనకి 4+4 అండ్ ఈ 2 ఈక్వేషన్స్, ఈ 10 ఈక్వేషన్స్ సఫిషియంట్ బౌండరీ కండిషన్స్ అంటే. ఓకే, ఇంకా దీన్ని మీరు ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్గా మార్చుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఈ 10 ఈక్వేషన్స్ మాత్రం తప్పనిసరిగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి. అంతకంటే ముందు ఈ 10 ఈక్వేషన్స్ రావడానికి మనం ఒక 2 ఈక్వేషన్స్ యూజ్ చేసాం కదా, ఆ 2 ఈక్వేషన్స్ గురించి కూడా స్టార్టింగ్లో చెప్పాలి. బౌండరీ కండిషన్స్ అంటే డెఫినేషన్ చెప్పాలి. ఓకే, ఇంతవరకు బౌండరీ కండిషన్స్ అనే టాపిక్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దీన్ని తప్పనిసరిగా నేర్చుకోండి. 10 ఈక్వేషన్స్ అందరికీ రావాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీకు యూస్ఫుల్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.